తినే కొద్దీ తినాలి అనిపిచ్చే కాజు, పన్నీర్, బటర్ మసాలా కర్రీ అండి. ఇది హోటల్ స్టైలు. హోటల్‌లో కంటే మీరొక్కసారి ప్రిపేర్ చేసుకోండి. సేమ్ వేలోనే దానికంటే ఎక్కువగా మీకు నచ్చిద్ది. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం బటరే వేసుకోవచ్చండి. నేను మాత్రం కొద్దిగా ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో బటర్ వేసేసిన తర్వాత బటర్ మెల్ట్ అవ్వాలండి. మెల్ట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోండి. నేను హాఫ్ కేజీ పన్నీర్‌తో చేస్తున్నాను ఈ కర్రీ. సో, నాకు ఈ క్వాంటిటీ అయితే సరిపోయిద్ది. అందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని, ఇప్పుడు అందులోనే ఒక గుప్పెడు జీడిపప్పుని వేసుకోండి. జీడిపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుండిద్దండి టేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులోనే ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! పచ్చి వాసనంతా పోవాలండి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని, టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఒకసారి కలిపేసుకొని టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి. మగ్గిపోతేనే మనకి ఆ ఫ్లేవరు, ఆ టెక్స్చర్ అనేది వచ్చిద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత దీన్ని ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనము పన్నీర్‌ని పీసెస్‌గా కట్ చేసుకుందాము. నేనైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే మీరు పెద్దగా కూడా కట్ చేసుకోండి. నేనైతే ఫ్రై చెయ్యట్లేదండి. మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా బటర్ వేసుకొని పన్నీర్ అనేది ఫ్రై చేసుకోండి. బావుండిద్ది అది కూడా. బట్ ఇలా కూడా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుండిద్ది. ఈ టేస్ట్ గూడా అండ్ పీసెస్ కూడా ఇలాగే కట్ చేసుకున్న తర్వాత, ఈ పీసెస్‌ని నేనిప్పుడు ఆ కర్రీలో డైరెక్ట్‌గా వేసేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇలా అన్నీ నేనైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా చల్లారిపోయిందండి. అండ్ మిక్సర్‌లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ మళ్ళీ సేమ్ పాత్రే పెట్టుకొని అందులో బటర్ వేసుకున్నాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత పసుపు, ఇప్పుడే కారం కూడా వేసేసుకోండి. కా నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేస్తున్నానండి. ఒకసారి కారం గూడా వేసేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని గూడా వేసేస్తున్నాను. అండ్ మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా సేపు దీన్ని బాయిల్ అవ్వనివ్వండి. అలా బాయిల్ చేసిన తర్వాత ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు ఇందులోనే పన్నీర్ ముక్కల్ని గూడా నేను వేసేస్తున్నానండి. అది బాగా కలిపేసుకున్న తర్వాత హ్మ్. కస్తూరి మేతి వేసుకోండి. కొత్తిమీర వేయకండి. కస్తూరి మేతిని క్రాష్ చేసుకొని వేసుకోండి. కసూరి మేతి అనేది పన్నీర్ బటర్ మసాలాకి చాలా మంచి ఫ్లేవర్‌నిచ్చిద్ది. అంతేనండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 15-20 మినిట్స్ కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. మీరు కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటే పైన వేసుకోండి. నా దగ్గరైతే లేదు. ఫ్రెష్ క్రీమ్ గనక మీరు యూజ్ చేస్తే ఇంక పక్కా హోటల్ స్టైలేనండి. ఒక చిన్న లైక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.